ఈ ధ్యాన యజ్ఞానికి ఇచ్చేసినటువంటి ధ్యాన మిత్రులందరికీ నా నమస్సమాంజలి. మన గురువు గారు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. పాంప్లెటే కదా, చాలా చిన్నది అని చేత్తో తీసుకుని చదవకుండా మడతపెట్టి పడేసేవాళ్ళు కొందరు ఉంటారు. పాంప్లెట్ చేతికి తీసుకుని దాన్ని చూసి దాని ద్వారా జీవితాలు మారిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగా ఒక పాంప్లెట్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. డాక్టర్ బలరాం ప్రతాప్ కుమార్ గారని ఆకువీడండి వాళ్ళది. ఆయన యొక్క పాంప్లెట్ వచ్చింది. ఆయన క్లాస్ అని, మాది వెస్ట్ గోదావరి నత్త రామేశ్వరం. అక్కడ క్లాస్ జరిగినప్పుడు ఏదో చెప్తారులే అనుకున్నా, కానీ అక్కడికి వెళ్ళి ధ్యానంలో కూర్చున్న తర్వాత తెలిసింది ధ్యానం యొక్క అద్భుతం. మరి ధ్యానంలో ఫస్ట్ కూడా నేను ఒక్కడనే వచ్చానండి. మేము అంతవరకు మాది రెడ్డి కమ్యూనిటీ కాబట్టి మాంసాహార కుటుంబమే. అప్పటి వరకు మాంసాహారం తినేవాళ్ళం. ఆ క్లాసు విని మాంసాహారం తినడం వదిలేశాను నేను. ఫస్ట్ కూడా నేను మానాను, తర్వాత మా మిస్సెస్ మానింది, ఆ తర్వాత పిల్లలు కూడా మెల్లమెల్లగా మారారు. మొత్తం పూర్తిగా ఇప్పుడు మా కుటుంబం అంతా శాకాహార కుటుంబం అండి. అందరూ కూడా చాలా హ్యాపీగా, మా ఫ్యామిలీ అంతా శాకాహారులుగా మారి ఎక్కడికి ధ్యానానికి వెళ్ళాలన్నా అందరం కలిసి వెళుతూ ఉంటాం. మాకు 4 పిల్లలు, 4 కూడా శాకాహారులే. మరి కోడలను కూడా శాకాహార అమ్మాయిని ఎతికి చేసుకున్నాం. ఇంకొక అబ్బాయి కూడా శాకాహార అమ్మాయిని ఎతికి పెళ్లి చేయవలసి ఉంది. అమ్మాయిలిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు పెద్దవాళ్ళు, మనవలు డిగ్రీలకు వచ్చేసారండి. అంచేత చాలా హ్యాపీగా ఉంటుంది. ధ్యానం ద్వారా ఎన్నో పొందాం మేము. అనుభవాలు అయితే కోకొల్లలండి, ప్రతి క్షణం అనుభవమే. మరి ఈ రోజున ఇక్కడ ధ్యాన యజ్ఞం జరుగుతుందంటే అసలు ప్లాన్ లేదు. అరుణాచల శివుడు ఎప్పుడైతే నన్ను ఇక్కడికి తీసుకెళ్తాడో అని అనుకునేవాడిని. అనుకోకుండా మొన్న 3 రోజుల ముందు ఒక ఆయన ఇలా పాంప్లెట్ వచ్చిందండి, మేము వెళ్తున్నాం అని చెప్పి అన్నారు. నేను వస్తాను. ఇంతకీ వాళ్ళు టికెట్లు తీసుకోలేదు, కానీ నేను రిజర్వేషన్లో వచ్చాను. టికెట్లు అంతవరకు లేదు. అప్పటికప్పుడు తత్కాల్లో బుక్ అయింది. ఇద్దరం అప్పటికప్పుడు బయలుదేరి వచ్చామన్నమాట. మిరాకిల్స్ జరుగుతాయి. మరి 14వ తారీఖుకి వచ్చాం. అదే రోజున గిరి ప్రదక్షిణ చేసేసాం. నిన్న సాయంత్రం స్వామి దర్శనం అయిపోయింది. ఈ రోజుని ఉదయం నుంచి ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నాం. మరి ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరుగుతాయి అన్నమాట. జీవితం అంతా అనుభవాలే, ప్రతి క్షణం ఆనందమేమే. మరి అందరూ కూడా ధ్యానం చక్కగా ఈ వేదిక మీద ఎంతోమంది తమ యొక్క అనుభవాలని చెప్తూ వారి యొక్క అనంతమైన జ్ఞానాన్ని మనందరికీ పంచుతారు. మరి ఆ జ్ఞానాన్ని తీసుకుని మరి ఇంత గొప్ప కార్యక్రమం జరుగుతుందంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుచేత అందరూ కూడా ఇతోధికంగా ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిగేలాగా వాళ్ళకి చేయూతనిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.